ఇక బంగారం వెండికి సంబంధించిన సపరేట్ మార్కెట్ ఇప్పటిదాకా ప్రపంచ ధర అంతా ఒకటి, ప్రపంచం మొత్తం ఒకటి అన్న స్థితి నుంచి చైనా తెలివైన ఎత్తుగడ వేస్తుంది. ప్రపంచానికి దూరంగా తన కార్యకలాపాలు నడుపుకునే కార్యక్రమం స్టార్ట్ చేస్తుంది. ఇప్పటికే వెండి ఎగుమతుల్ని చైనా నిషేధించడం వెండి ధరలు పెరగడంలో కీలకమైంది. అట్లాగే బంగారానికి సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పటిదాకా ప్రపంచ మార్కెట్తో కలిసి నడుస్తున్నటువంటి చైనా హాంకాంగ్తో కలిసి షాంఘై కేంద్రంగా గోల్డ్ ట్రేడింగ్ అన్నటువంటి సపరేట్గా స్టార్ట్ చేస్తుంది. ఇది ఆఫ్షోర్ మార్కెట్స్ పెట్టబోతుంది గోల్డ్ సిస్టమ్కి సంబంధించి. టోటల్గా వెస్ట్రన్ ప్రాంత సెంటర్స్ని బైపాస్ చేసేటటువంటి ఈ కొత్త కాన్సెప్ట్ని తెర మీద తీసుకొచ్చింది. తద్వారా బంగారానికి డాలర్లలో చెల్లించడం మానేస్తుంది. ఇది అమెరికాకి అతిపెద్దదైనటువంటి దెబ్బ. డాలర్లో చెల్లించడం మానేసి చైనా రూపాయల్లో యువాన్స్లో డబ్బులు చెల్లిస్తే హాంకాంగ్ రూపాయల్లో చెల్లిస్తుంది. అలాగే దాంతో తమకి సంబంధించినటువంటి పట్టు కొనసాగేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఇక క్రమంగా చైనా చేసేటటువంటి యాక్టివిటీని మిగతా దేశాలు కనుక చైనా మార్కెట్తో ప్రిపేర్ అయ్యి బంగారం వెండి అక్కడ కొంట బిగిన్ చేస్తే డాలర్లు భారీగా దెబ్బతింటాయి.